వెళ్దామా? ఆచ్ వెళ్దామా? డన్. వాతావరణం చూసారా గైస్, ఇప్పటి వరకు ఫుల్గా వర్షం పడింది. వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎండ కూడా వచ్చేసింది. ఇంకా సరే మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుందా అని ఇంకా వెంటనే షాపింగ్ బయలుదేరిపోయాం అనమాట. లైక్ రేపు మా శ్రీవారి పుట్టినరోజు కదా, సో అందుకనే కొంచెం డెకరేట్ చేద్దాము సర్ప్రైజింగ్ గా అని ఇంకా స్టార్ట్ అయ్యాం. హాయ్ గైస్, మేమైతే వచ్చేసాం, పార్కింగ్ చేసేసాం. హిరాన్స్ చూసారా ఎలా కూర్చున్నాడు. అయితే మా ఇంటి దగ్గర నుండి 5 minutes డిస్టెన్స్ అనమాట. ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్. దీంట్లో గ్రాసరీస్ ఉంటాయి, లైక్ చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ షాప్స్ ఉంటాయి, అలాగే ఫుడ్ ఐటమ్ షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట మ్యాక్సిమం. సో మాకైతే ఇది దగ్గర, నాకు కూడా కొంచెం తెలిసిన ప్లేస్ ఇది. కొంచెం 2-3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట దాంట్లోనే ఆ షాప్స్. సో వెళ్ళి చూసి దాన్ని బట్టి ఏమేమి ఉంటాయి ఏం లేవో అన్నీ చూసి తీసుకుందాం. ఓకేనా, రండి మీరు కూడా మాతో పాటు. సో మేము వెళ్ళాలనుకున్న షాపింగ్ మాల్ ఇదే గైస్. దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి. అలాగే ఆది అనేది ఒక సూపర్ మార్కెట్ అనమాట. సూపర్ మార్కెట్స్ కూడా 2 ఉంటాయి. మా పొద్దున్న వెంటనే ట్రాలీలో కూర్చోబెట్టేశాను. వాడిని ఎత్తుకుని వెళ్ళటం అంటే ఇంకా ఇంతే సంగతులు. వాడిని ట్రాలీలో కూర్చోబెట్టి లైక్ ఇంకా మనం లోపలికి వెళ్తున్నాం. సో కోల్స్ అనేది కూడా సూపర్ మార్కెటే. సో ఈ పక్కన షూషీస్ ఉంటాయి, అలాగే చీజ్ కేక్ ఉంటుంది, లైక్ బేకరీ ఐటమ్స్ ఉంటాయి అన్ని. గాన్షా అని కనబడుతుంది కదా మీకు అక్కడ, అదేంటంటే లైక్ కూల్ డ్రింక్స్ లాగా అనుకోండి. సో కోల్స్ అనేది సూపర్ మార్కెట్. దాంట్లో కూడా నేను మొన్న బెలూన్స్ అవన్నీ చూశాను, ఒక రేటు అనేది అవగాహన వచ్చింది. సో ఇప్పుడు నేను వెళ్ళేది అక్కడ మీకు కనబడుతుంది కదా సన్నీ బన్నీ అని. సో ఆ షాప్కి వెళ్తున్నాను, ఎందుకంటే దీంట్లో అన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. చూసారా మీకు కనబడుతుంది. సో చూద్దాం మనకు కావాల్సినవి దొరుకుతాయో లేవో. గైస్ చూసారా ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ లైక్ చిన్న చిన్న గిఫ్ట్స్ పిల్లలకి ఇవ్వచ్చు అని. ఇక్కడ చూసారా $2 అంట కార్డ్స్. మా బుడ్డోడు చూడండి గైస్, ఇక్కడ అసలు లాగేస్తుంది, ఇస్తారు. సో ఇవి గిఫ్ట్ బ్యాగ్స్ గైస్. గిఫ్ట్ బ్యాగ్స్ ఒక్కొక్కటి లైక్ డిఫరెంట్ ఇది ఉంది. $1.99 అట్లాగా, డిపెండ్స్ మనకు నచ్చినవి. సో ఇవన్నీ కార్డ్స్, టిష్యూ గిఫ్ట్ ర్యాప్స్, ఇవన్నీ బలూన్స్ అన్నీ. మా వాడు చూసారా గైస్, అసలు ఇవన్నీ చూసి అసలు వాడు ఆగట్లా, ఇస్తుంది అని. అలాగే ఇక్కడ చూసారా 1 2 3s ABCDs లైక్ అన్నీ ఉన్నాయి. హ్యాపీ బర్త్డేవి ఆల్మోస్ట్ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో దీంట్లో మన ప్రైస్ రేంజ్కి ఎంత ఏంటి అని చూసుకొని తీసుకోవాలి. లైక్ ఇవన్నీ చిన్నపిల్లలకి సంబంధించిన బర్త్డే పార్టీస్కి వాటికి యూజ్ చేయొచ్చు. మరి ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు ఇది పెద్ద యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్. నేను మెయిన్లీ బెలూన్స్ కోసం వచ్చాను. అయితే బెలూన్స్ కాస్ట్ వచ్చి $4.49 ఉంది గైస్. సో చూడాలి, నేను కోల్స్ అని చెప్పాను కదా, అక్కడ $3 ఉంది. సో దాన్ని బట్టి చూసి తీసుకుంటా. ఇక్కడ క్లాక్స్ ఉన్నాయి, ఫ్రేమ్స్ ఉన్నాయి, లైక్ కప్స్ చూడండి గైస్, భలే ఉంది కదా కప్స్. యా, మనం ఏదైనా పెళ్ళికి గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే లైక్ మనం ఫ్రేమ్స్ ఇవ్వచ్చు, క్లాక్స్ ఇవ్వచ్చు, లైక్ ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడ బెల్ట్స్ ఉన్నాయి గైస్. బెల్ట్స్ యాక్చువల్గా ఇక్కడ చాలా ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, బట్ స్టిల్ అంత వీడియో తీయటం అవ్వలేదు. సో ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. అసలు వైట్ కలర్ నేను లాస్ట్ టైం ఇలాంటిదే తీసుకున్నాను, లైక్ మన ఇంట్లో కొంచెం డెకరేషన్ చేయడానికి అని. బాగుంటుంది, మనకి మంచి మంచి ఐడియాస్ వస్తాయి ఇలాంటివన్నీ చూసి చేస్తే. అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, లైక్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఈ షాప్లో అన్నీ ఉన్నాయి. అలాగే గాయ్స్ ఇది చూడండి, వాళ్ళ ఫన్నీగా ఉంది, చాలా బాగుంది కదా గాయ్స్. నేను మాత్రం నా పని అబ్బాయితే అన్నీ చూసేస్తున్నాను. యాక్చువల్లీ నేను వచ్చింది కేవలం మా ఆయన హ్యాపీ బర్త్డేది. సో బ్యానర్ తీసుకుందామా అని కూడా ఆలోచిస్తున్నాను. ఓకే చూద్దాం, నేనేం తీసుకుంటానో మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇదిగో మన బుడ్డాడు పట్టుకున్నాడు కదా రిబ్బన్, అది తీసుకున్నాను. సో ఇప్పుడు మనం కోల్స్కి వెళ్దాం. అక్కడ బెలూన్స్ అవన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇక్కడ బెలూన్ ప్యాకెట్ వచ్చి $5 ఉంది, చూసారు కదా. ఇక్కడ కోల్స్లో అయితే జస్ట్ $3 ఉంది. చూద్దాం, దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం. సో చెప్పాను కదా గైస్, ఇక్కడ ఫ్రూట్స్, వెజ్జీస్ అన్నీ ఉంటాయి. లైక్ ఇది కొంచెం సూపర్ మార్కెట్. అలాగే మనకు కావాల్సిన గ్రాసరీస్ కూడా కొన్ని ఉంటాయి. లైక్ ఇండియన్ గ్రాసరీస్లో మనకి ఇప్పుడు మినపప్పు, మిల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి కొన్ని
ఇక్కడ ఉంటాయి. ఏ సెక్షన్ కా సెక్షన్ ఫ్రూట్స్, వెజ్జీస్, టమాటోస్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి మనం ఈ సెక్షన్కి వచ్చేసాం. లైక్ నేను చెప్పాను కదా, ఇప్పుడు 20 హ్యాపీ బర్త్డే బెలూన్స్ $3 పడుతుంది. అక్కడ 25 బెలూన్స్ ఆల్మోస్ట్ $5 to $6 పడుతుంది. సో మనకు కావాల్సినవి సింపుల్ బెలూన్స్ తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాపీ బర్త్డే హ్యాంగింగ్ ఉంది కదా, అది కూడా తీసుకుందాం. గైస్ వీఆర్ డన్ విత్ ఆ షాపింగ్. మేమైతే ఒక ప్యాకెట్ ఆఫ్ బెలూన్స్, అట్లాగే కొంచెం రిబ్బన్, కొంచెం ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్, అలాగే నేను నా స్వహస్తాలతో మా శ్రీవారికి కేక్ చేద్దాము అని దానికి విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. సో చూద్దాం నేను ఎంత బాగా కేక్ చేస్తాను అని. యాక్చువల్గా నేను పర్వాలా బాగానే చేస్తాను. హిరాన్స్ బర్త్డే అప్పుడు చేశాను. ఈసారి ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నా. మీరు కూడా బాగా రావాలని దండం పెట్టుకోండి గైస్, ఓకేనా? సరే, ఇప్పుడైతే వీఆర్ డన్ విత్ ద షాపింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు అవర్ హోమ్. అండ్ రేపు ఏం చేస్తాను, ఎలా డెకరేట్ చేస్తాను అవన్నీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? అలాగే మా శ్రీవారి ఎక్స్ప్రెషన్ చూడాలి నేను. ఇది నేను సర్ప్రైజింగ్గా చేస్తున్నాను. ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి అండ్ మాల్లో ఎక్స్ప్రెషన్ కనపడితే ఐ విల్ బి సో హ్యాపీ అనమాట. సో లెట్స్ హోప్. ఓకే, బాయ్ బాయ్. తీసేసామన్నీ. ఇది ఉంచు, ఇంకో బెలూన్స్ చూడు. మనం ఏం చేద్దామంటే చేతి నీకు తగ్గుతుంది, అది తగ్గుతుంది. నేనైతే అంత సూపర్గా డెకరేషన్ ఏం చేయట్లేదు, జస్ట్ సింపుల్గా వీటిని మేనేజ్ చేస్తూ వంటలు చేస్తూ చెయ్యాలి కాబట్టి ముందు అసలు మెయిన్ ఇదే కొంచెం మా శ్రీవారికి సర్ప్రైజ్ అనమాట. 50 బెలూన్స్ అప్పుడే నేను పక్కన పెట్టారు. చెప్పే పెద్ద నమ్ము వెనక్కి కూర్చో. ఇప్పుడు మనం బెలూన్స్ అద్దిద్దాం, ఓకేనా? గైస్ మొత్తానికి నేనైతే సింపుల్గా చేశాను డెకరేషన్, మీకు కూడా చూపిస్తాను. మరి హడావిడి గిడావిడి అంత లేదండి. ఇంకో విషయం ఏంటంటే థీమ్ డెకరేషన్ చేద్దాము అంటే అమెజాన్లో ఆర్డర్ చెయ్యాలి. నేను ఓకే డెకరేషన్ చేద్దామని అనుకున్నప్పటికే ఆల్మోస్ట్ బర్త్డే దగ్గరికి వచ్చేసింది. ఇంకా సరే అని బెలూన్స్, రిబ్బన్స్ ఇవి తీసుకున్న దాంతోనే కొంచెం సింపుల్ డెకరేషన్ చేశాను, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా అయితే డెకరేట్ చేశాను. సింపుల్గా బాగానే ఉంది అని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉంది అని ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మా బొట్టోడు కూడా ఎంతో కొంత వాడి చేతి సహాయం చేశాడు. అయితే 2 బెలూన్స్ పగల కొట్టడమే కానీ, రిబ్బన్స్ తీసేయటమే కానీ, ఇంకా పిల్లల గురించి తెలుసుగా, ఇంకా సరే అని వాడిని సోఫాలో కూర్చోరా అని ఇంకా డెకరేషన్ మొత్తం చేసి వాడికి టీవీ అయితే పెట్టాను ఒక 10 నిమిషాలు. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మా వారికి స్పెషల్గా కొంచెం కేక్ చేద్దాము. కేక్ ఆర్డర్ ఇవ్వచ్చు, కానీ మన చేతులతో మనకి ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది సర్ప్రైజింగ్ మనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అందుకనే నేనే కేక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను గైస్. సో బుడ్డోడికి లంచ్ పెట్టేసి కేక్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. It's good. The balloons, the drinks, everything is good. అవునా అమ్మా దండం అమ్మా ఓకే Happy birthday to you.
సరే గంగా టైం నాకు పెట్టండి. అయితే నేను పెద్ద కేక్ చేసేద్దాం అనుకున్నా కానీ అది చిన్న బుజ్జి కేక్ అయింది. చూసారా అక్కడ పింక్ కలర్లో కనబడుతుంది కదా, సో అదే నేను చేశాను. సరే మరి అదొక్కడే పెడితే బాగోదని మళ్ళీ ఫ్రెండ్స్ కేక్ తీసుకొని వచ్చారనమాట, చాక్లెట్ కేక్. సో కేక్ చూస్తే మన బొడ్డోడు ఆగుతాడు, ఆడ అసలు ఎక్కడా ఆగట్లే, నేనే కట్ చేసేస్తానని. ఇంకా వాళ్ళ డాడీ వాడు చేయి పట్టుకొని వాడితోనే కట్ చేయించారు. అలాగే వాడు చూసారా ఆ కేక్ కట్ చేసి వాళ్ళ డాడీ చేతికి కూడా పెట్టట్లేదు, వాడే ఫస్ట్ తినేద్దామని. ఇంకా మొత్తానికి వాడికి కొంచెం పెట్టి వాడిని పక్కకి తీసుకొని వస్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చిన గెస్ట్స్ అందరూ శ్రీవారికి కేక్ తినిపించారు. సో వీ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం విత్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం దూరభారాలకి వచ్చేసిన తర్వాత మనకంటూ చాలా కొంచెం మందే ఉంటారనమాట. సో వాళ్ళు ఎప్పుడో ఒకసారి కలుస్తారు. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో ఎవరికి వాళ్ళు చాలా బిజీగా సంపాదిద్దాం అని, ఎందుకంటే సెటిల్ అవ్వాలని వచ్చిన వాళ్ళు, ఒక గోల్ ఓరియంటెడ్ వాళ్ళు అందరూ వస్తారు కదా. సో ఎప్పుడైనా ఒక్కసారి కలిసినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. లక్కీగా వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ పేరెంట్స్ కూడా వచ్చారనమాట, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఏమైందంటే నేను కొన్ని డిషెస్ చేశాను, లైక్ కీమా బిర్యానీ, పర్వానం, చికెన్ 65, అలాగే ప్రాన్స్ కర్రీ అండ్ సాంబార్ కూడా చేశాను. అయితే అది మొత్తం నాకు వీడియో తీయడానికి అసలు టైం దొరకలేదు, ఎందుకంటే హిరాన్షిని మేనేజ్ చేస్తూ ఈ లోపల గెస్ట్స్ వచ్చేసారు. వాళ్ళ ముందు మనం పట్టుకొని వీడియో తీయటం అనేది కష్టం కాబట్టి నేను అది తీయలేదు. ఇంకెప్పుడైనా చేసినప్పుడు, ఇలాంటి అకేషన్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇంకా బాగా ప్రీ ప్లాన్ గా చేసి నేను అప్పుడు పెడతాను. కాకపోతే నేను జస్ట్ మీకు ఒక లిస్ట్ లాగా చెప్పాను అంతే. అయితే దాని తర్వాత మేము భోజనం చేసేసిన తర్వాత మేమందరం కలిసి ఒక 1 అవర్ సేపు కొంచెం ఎంజాయ్ చేద్దాము, వచ్చాము అలా కూర్చున్నాము, తిన్నాము, వెళ్ళిపోదాం అని కాకుండా చక్కగా అందరం వి రియలీ హ్యాడ్ ఎ గెట్ టుగెదర్, లైక్ ఒక గేమ్ ఆడామన్నమాట. మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. కడుముక్కులో చెవులు అనేక కేక్ ఉండదు. ఆ గేమ్ చూసి మరీ చిన్నపిల్లల ఆటలాగా అని ఫీల్ అవ్వద్దు. యాక్చువల్గా మేము ఆ గేమ్ వల్ల చాలా ఎంజాయ్ చేసాం, మధ్యలో సెటైర్లు వేసుకున్నాం, నవ్వులే నవ్వులు మా అందరికి. ఆ గేమ్ మీరే చూడండి, నేను మాక్సిమం రాగానే పెడుతున్నాను వీడియో, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. అదేం పెద్ద కాంప్లికేటెడ్ అయిన మాస్టర్ పీస్ గేమ్ ఏం కాదు. అది మెయిన్ ఫన్నీగా ఉండాలి, అందరం ఒక కామన్ పాయింట్కి వచ్చి ఆడాలి, టైంని మెమరబుల్గా ఉంచాలన్నదే మా మెయిన్ ఉద్దేశం. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. Wow. Good start. आग ना ओके అమ్మో అలా అనుకుంటుంటే తల్లేపోతుంది. పడితే టెన్షన్ ఎక్కడ టెన్షన్ నువ్వే స్లో
అరే ఆగరా. ఈ ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో. అవును, ముందే పేపర్ లీక్ చేస్తాం. వాళ్ళన్నింటికి అన్ని వాటికి తగులుతాయి వెళ్ళి. నేను అన్నీ పడిచిపెట్టు. ఓకే బాయ్. ఫస్ట్ బౌలర్ మరి తక్కువ స్టార్ట్. ఇచ్చాను. షురు. అందరూ ఆడి బోనస్ ప్రాక్టీస్ ఇదైతే మోసమే. ఇది పడితే మోసం ఉంటుంది. నేను ఎవరు అన్నారు ఇది బోల్లేస్తున్నారు? ఏ ఆగరా. బాబు ఇది సెట్టింగ్ ఇది సెట్టింగ్ ఇక్కడ ఇంకా ఇందా బాగుంది సైడ్ చేశాడు ఇదంతా ట్రైనింగ్ ఇది అదిలో ఫోటోగ్రఫీ అంటారు ఏంటది అది కాదు ఇచ్చేయాలి. తెలియకుండా చేస్తారు కదా క్యాండిడ్. క్యాండిడ్ బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. స్టార్ట్ కెమెరా. యాక్షన్. ఆ బాల్ నోబడి ఇలా ఇచ్చాడు అలా ఆగనా. నీ పేరు చెప్పి తీసుకుంటున్నారు జాగ్రత్త. అయితే ఇక్కడ సెమీఫైనల్స్లో నేను మా శ్రీవార్ కూడా ఉన్నాం. మేము అంత ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయి కొన్ని వీడియోస్ కూడా నేను స్కిప్ చేసేసా, తీయటం మర్చిపోయాను. అంటే మేము టోటలీ ఆ గేమ్ మూడ్లోకి కాంపిటేటివ్ లెవెల్లో లాగా వెళ్ళిపోయాం అనమాట. ప్రతి పర్సన్ అక్కడ ఉన్న ప్రతి పర్సన్ మీరే గమనించారు కదా, నవ్వులే నవ్వులు. మీకు మ్యాక్సిమం వీడియో మొత్తం నవ్వులతోనే నిండిపోద్ది. అందులో మా బుజ్జిగాడు చూసారుగా, ఆడ అసలు ఎక్కడా ఆగట్లేదు. మా నవ్వులు చూసి వాడు కూడా సూపర్ దిల్ ఖుష్ అయిపోయాడు. అలాగే మాకు నిద్రలు వస్తున్నా కూడా మేము ఆ గేమ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేసామో. అలాగే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.